ఒడిశా రాష్ట్రంలోని పూరి అనే గ్రామంలో జగన్నాథుడి ఆలయం ఉంది. అయితే ఈ ఆలయంలో చాలా రహస్యాలే ఉన్నాయి. ఈ గుడిపైన ఉండే జెండా ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లోనే ఎగురుతా ఉంటుంది. పూర్వీకులు దీని ఆంతర్యం ఏమని అడిగితే వారు మాత్రం శ్రీకృష్ణుడు ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్తూ ఉంటారు. అయితే ఈ గుడిపై ఒక సుదర్శన చక్రం ఉంటుంది. దాని బరువు సుమారు 1 టన్ అయితే ఉంటుంది. ఈ చక్రం అక్కడి వాళ్ళు ఎక్కడి నుండి చూసినా కూడా అదే విధంగా కనిపిస్తుంది. ఈ గుడిపై పావురాలు విమానాలు తిరగవు, ఎందుకంటే అది అంతు చిక్కని రహస్యం. అలాగే దీన్ని నో ఫ్లయింగ్ ఏరియా అని అంటారు. 12 ఏళ్లకు ఒకసారి ఆలయంలో విగ్రహాలను మారుస్తూ ఉంటారు. అయితే మార్చే విధానం పూరి మొత్తంలో చీకటిగా ఉంచి ప్రధాన అర్చకులు మాత్రమే కళ్ళకు గంతలు కట్టుకుని చేతికి వస్త్రం కట్టుకుని గుడిలోని విగ్రహాలను మారుస్తూ ఉంటారు. దీన్ని మార్చేంత సేపు శ్రీకృష్ణుడి గుండె స్పర్శ అర్చకులు తెలుస్తుందట. అయితే గుడిలో శ్రీకృష్ణుడి గుండె బతికే ఉందని భక్తులు చెప్తూ ఉంటారు. రోజంతా ఎంత ఎండ కొట్టినా కూడా ఏ రోజు కనిపించదు. ఇది ఒక ఇంజనీరింగ్ మిస్టరీ అనే చెప్పవచ్చు. గుడిపైకి ప్రతిరోజు పూజారి ఎక్కి జెండాను మారుస్తూ ఉంటారు. అలా మార్చకపోతే 18 సంవత్సరాలు గుడిని మూసివేయాలని పురాతన కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ అని చెప్తా ఉంటారు. అలాగే గుడి బయట మనకు సముద్రపు అలలు సౌండ్ వస్తుంది. అదే గుడి లోపలికి ఆ సౌండ్ అస్సలు రాదు. అయితే అక్కడ ఉన్న సముద్రపు అలలు గాలి మాత్రం మిగతా సముద్రాలకు ఆపోజిట్ గా వీస్తుంది. ఇక్కడున్న ప్రసాదానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. అయితే ఈ ప్రసాదాన్ని 7 గిన్నెల్లో ఒకదానిపైన ఒకటి పెట్టి చేస్తారట. పై భాగంలో ఉన్న గిన్నెలో మాత్రమే మొదట ప్రసాదం తయారవుతుంది. ఇప్పటి వరకు ఏ రోజు కూడా ప్రసాదం తక్కువ కాలేదు. ఎంతమంది భక్తులు వచ్చినా అంతమంది భక్తులకు ఈ ప్రసాదం సరిపోతుంది. ఇవన్నీ ఈ గుడికి ఉన్న ప్రత్యేకతలు. దీనికి మూల కారణం ఏమని అడిగితే శ్రీకృష్ణుడి గుండె ఇంకా బ్రతికే ఉందని భక్తులు నమ్ముతారు.